ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మహారాష్ట్ర సీఎం ఎవరు అనే అంశంపైన అన్సర్టనిటీ కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర నేతలు కలిశారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ 3 పార్టీల నాయకులు. అక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు. ఏక్నాథ్ షిండే తనకే సీఎం కావాలి అంటూ ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఏక్నాథ్ షిండే ఆర్గ్యుమెంట్లు ఏంటంటే, ఒకటి, తన నాయకత్వంలోనే ఎన్నికలకు పోయాం, సంఖ్యతో సంబంధం లేదు, విడివిడిగా పార్టీలు పోలేదు, మహాయుతి కూటమిగా వెళ్ళాం, కూటమికి తాను ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించారు, ప్రజలు కూటమికి తీర్పు చెప్పారు. అలాంటప్పుడు కూటమికి తీర్పు చెప్పినప్పుడు తన నాయకత్వంలో ఎన్నికలకు పోయినప్పుడు ప్రజలు తన నాయకత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పారు కదా అన్నది షిండే పాయింట్ నెంబర్ 1. షిండే చెప్పే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఉమెన్ ఓటర్స్ను పెద్ద ఎత్తున మహాయుతి ఆకర్షించగలిగింది. అందుకే లోక్సభ ఎలక్షన్స్లో రివర్సెస్ చూసిన మహాయుతి, బాగా దెబ్బతిన్న మహాయుతి అసెంబ్లీ ఎలక్షన్లో గెలవగలిగాము. కారణం తన లడ్కీ బహన్ యోజన వల్ల పెద్ద ఎత్తున ఉమెన్ ఓటర్స్ మహాయుతికి ఓటేశారు. ఆ క్రెడిట్ గోస్ టు శివసేన నాయకుడైన ఏక్నాథ్ షిండేకి అన్నది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, మరాఠాలు కూడా, మరాఠాలు బీజేపీకి వ్యతిరేకంగా లోక్సభ ఎలక్షన్లో ఓటేశారు. కానీ ఏక్నాథ్ షిండేను చూసి ఈసారి మళ్ళీ మహాయుతికి వచ్చారు. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, అనేక సర్వేలు, ప్రీపోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలకు కూడా ముఖ్యమంత్రిగా చాయిస్ ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల కన్నా మోర్ ఓటర్స్ ఏక్నాథ్ షిండే పేరు చెప్పారు. ఈ 4 కారణాలు చెప్పి నెంబర్తో సంబంధం లేకుండా తననే ముఖ్యమంత్రి చెయ్యాలి అనే ఆర్గ్యుమెంట్ ఏక్నాథ్ షిండే పెడుతున్నాడు. దానికి సహజంగానే బీజేపీ నాయకత్వం అంగీకరించదు. అందుకే తెలివిగా అమిత్ షా, అలా కాదు, మీరు వెళ్ళి ఫ్రైడే రోజు కూర్చోండి బొంబాయిలో, మీరు 3 కూర్చొని మీరు ఒక నిర్ణయానికి రండి అని చెప్పారు. కానీ ఈలోగా ఏక్నాథ్ షిండే తన ఊరికి వెళ్ళిపోయాడు, సతారాకు. ఏంటి అంటే, ఆరోగ్యం బాగలేదని. రాజకీయ నాయకులకు చాలా కీలకమైన సమయంలో ఆరోగ్యం బాగుండదు. మీకు దీనికి చాలా ఉదాహరణలు మనకు దొరుకుతాయి. కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతాడు, జగన్ పాదయాత్ర వెళ్ళి కలుస్తాడు అన్న సమయంలో సడన్గా కన్నా లక్ష్మీనారాయణకు ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయన బీజేపీలోని వైసీపీకి వెళ్ళలేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యాడు. అమిత్ షా ఫోన్ వచ్చాక ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన అఫ్కోర్స్ బీజేపీలో లేడు. తర్వాత కొంత ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరాడుకోండి. ఇలా రాజకీయ నాయకులకు చాలా కీలకమైన సందర్భాల్లో అనారోగ్యం వస్తుంది. అందువల్ల ఏక్నాథ్ షిండేకి కూడా అనారోగ్యం వచ్చి ఊరెళ్ళాడు. అనారోగ్యం వస్తే ముంబైలో ఉంటాడు, కానీ ఊరెందుకు వెళ్తారు? అనారోగ్యం వస్తే ముంబైలో హాస్పిటల్ ఉండేవి, ముంబైలో తన ఊరిలో ఉంటాయి ఆసుపత్రులు. కానీ కారణం ఏదో అనారోగ్యంకి వెళ్ళాడు, అది కూడా 1 డే అనారోగ్యం. అది ఈ శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నాయకులు మనం నమ్మమని అంటున్నారు. ఇక సాటర్డే ఈరోజు ఫైనల్గా డిసిషన్ అవుతుంది అంటున్నారు. కానీ ఈ వీడియో చేసే సమయానికైతే డిసిషన్ కాలేదు. దీనికి కారణం ఏంటంటే, ఏక్నాథ్ షిండే పబ్లిక్ పోస్టరింగ్ మాత్రం నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా, అమిత్ షా ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, నేను ప్రజల మనిషిని, నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, ప్రజల సంక్షేమమే మేలు అంటూ ఒక సాధారణ వేదాంతాన్ని, ఏ రాజకీయ నాయకుడైనా చెప్పే తాత్విక చింతనను, వేదాంతాన్ని చెప్తున్నాడు. కానీ ప్రాక్టికల్గా బీజేపీకి ఇబ్బందికరంగా 3 ప్రతిపాదనలు పెట్టారనేది పొలిటికల్ సోర్సెస్ చెప్తున్న విషయం. మొదటి ప్రతిపాదన ఏంటంటే, తన నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కావాలి. గతంలో తన నాయకత్వంలోనే ప్రభుత్వం ఎన్నికలకు పోయింది కనుక ఎలక్షన్స్కు ముందు ఉన్న అరేంజ్మెంట్ కొనసాగాలి. లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన బలపడుతుంది. ఇప్పుడు తాను 57 ఎమ్మెల్యే తెచ్చుకోగలిగాడు. శివసేన 20 ఎమ్మెల్యేస్. ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎలక్షన్స్లో కూడా తాను తక్కువేం పర్ఫామ్ కాలే, ఎడ్జ్ ఉద్ధవ్ ఠాక్రేకున్న. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన 9 సీట్స్ తెచ్చుకుంటే ఏక్నాథ్ షిండే నాయకత్వ శివసేనకు 7 ఎంపీ సీట్స్ వచ్చాయి. అందువల్ల తన నాయకత్వంలో శివసేన కన్సాలిడేట్ కావాలంటే తానే ముఖ్యమంత్రిగా ఉండాలి, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రేకు ఆయుధం అవుతుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ర్యాలీ అవ్వటానికి వీలు కలుగుతుంది అనేది ఏక్నాథ్ షిండే వాదన మొదటిది. రెండో ఆప్షన్, ఓకే, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఎందుకంటే నెంబర్స్ క్లియర్గా బీజేపీకి ఉన్నాయి. ఈవెన్ ఏక్నాథ్ షిండే వర్గం మద్దతు ఇవ్వకపోయినా కూడా
బీజేపీ ఎన్సీపీ అజిత్ పవార్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అసలు బీజేపీ సొంతగా ఒక 10-15 మందిని ఇండిపెండెంట్లను ఆ పార్టీలను ఈ పార్టీలను లాగేస్తే సొంతగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందువల్ల ఏక్నాథ్ షిండే బీజేపీని తో బార్గెన్ చేయగలడు తప్ప శాసించలేడు, బ్లాక్మెయిల్ చేయలేడు. అందుకొరకు ఆయన ఓకే మీరు అంత కాదంటే మరి మీరే ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, కానీ డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన హోమ్, ఫైనాన్స్, రెవెన్యూ ఈ 3 పోర్ట్ఫోలియోలు శివసేనకి ఇవ్వాలి. అప్పుడే మేము ఉద్ధవ్ ఠాక్రే దాడి నుంచి తట్టుకోగలం. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం రియల్ శివసేనగా గుర్తింపు పొందిన శివసేన నిలబడగలుగుతుందని. ఇక్కడ సమస్య ఏంటంటే ఫైనాన్స్ అంతకుముందు ప్రభుత్వంలో అజిత్ పవార్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఇప్పుడు మరి అజిత్ పవార్ను కాదని ఫైనాన్స్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో కూడా ఏక్నాథ్ షిండే వర్గానికి ఇవ్వడం బీజేపీకి కష్టంగా ఉంది. పైగా హోంమంత్రిత్వ శాఖ సాధారణంగా ముఖ్యమంత్రి తన చేతులైనా పెట్టుకుంటాడు, తన పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ నాయకురాలు హోమ్ మినిస్టర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా పంచాయతీరాజ్ మినిస్టర్గానే మిగిలిపోయాడు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య వ్యాఖ్యానించాడు కూడా, మీరు సరిగా పనిచేస్తలేరు, నేనే హోమ్ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయని. అందువల్ల హోంకున్న ప్రాధాన్యతది. అందువల్ల హోమ్, ఫైనాన్స్, రెవెన్యూ 3 ఏక్నాథ్ షిండేకి ఇస్తే ఇది బీజేపీలో కూడా అలాగే అజిత్ పవార్ ఎన్సీపీలో కూడా ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. అది బీజేపీకి ఇబ్బందికరంగా ఉంది. ఇక 3వ ప్రపోజల్ ఏక్నాథ్ షిండే అంటాడు, ఓకే సీఎం ఇవ్వలేరు ఊరుకోండి, కీలక పోర్ట్ఫోలియో ఇవ్వకండి ఊరుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మేము మహాయుతి విజయానికి కృషి చేస్తాం, అలాగే కృషి చేస్తాం, కానీ ప్రభుత్వంలో ఉండం అని తిరకాసు పెడుతున్నాడు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మేము గవర్నమెంట్లో ఉండం, అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తామంటున్నాడు. వాస్తవంగా మహారాష్ట్రలో అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తే బీజేపీకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే బీజేపీకి భారీగా సీట్లు ఉన్నాయి కనుక 145లో మోర్ దెన్ 130 ఉన్నాయి బీజేపీకి. కానీ ఆ పార్లమెంట్లో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏక్నాథ్ షిండే వర్గానికి 7 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏలో అది 4th లార్జెస్ట్ పార్టీ. బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు, 240 సీట్సే ఉన్నాయి. 272 మెజారిటీ రావాలంటే అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు. 32 ఎంపీస్ సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఆ 32 ఎవరు అని అన్నప్పుడు మీకు కీలకమైన టీడీపీకి చెందిన వాళ్ళు 16, జేడీయూకు చెందిన వాళ్ళు 28, మీకు ఏక్నాథ్ షిండే నాయకత్వం శివసేన చెందిన వాళ్ళు 7. ఈ 35లో 7 వెళ్ళిపోతే ప్రభుత్వానికి ఏమి ప్రమాదం ఉంటుందా అంటే ఇప్పుడు 270 మీకు 240 బీజేపీకి ఉన్నాయి. ఒక్కసారి ఈ 7 మెంబర్స్ వెళ్ళిపోతే డెఫినెట్గా ప్రభుత్వం పడిపోదు, కానీ స్టెబిలిటీకి ఇబ్బందిగా మారుతుంది. జేడీయూ, టీడీపీ వారు ఇంకా ఎక్కువగా ఛాలెంజ్ చేసడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ మోడీ ప్రభుత్వమే వల్లరబుల్ అవుతుంది. ఇక్కడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి సంగతి ఏమో కానీ కేంద్రంలో ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే కేంద్రంలో భాగం కావాలన్నది బీజేపీ వాదన. ఇప్పుడు ఆల్రెడీ ప్రతాప్ రావ్ జాతవ్ అనే అతను శివసేన నాయకత్వంలో మోడీ క్యాబినెట్లో ఉన్నాడు, శివసేన నాయకుడు, మోడీ ప్రభుత్వ కొలువులో ఉన్నాడు. సో అందువల్ల మీరు బయట నుంచి మద్దతు అన్న ప్రతిపాదన బీజేపీ అంగీకరించలేకపోతుంది. అందువల్ల అటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడము బీజేపీకి ఇబ్బందిగా ఉంది, రెవెన్యూ, హోమ్, ఫైనాన్స్ 3 పోర్ట్ఫోలియో ఇవ్వడము ఇబ్బందిగా ఉంది, అవుట్ సైడ్ సపోర్ట్ కూడా అంగీకరించడం కష్టంగా ఉంది. అందుకే ఏక్నాథ్ షిండేకి అనారోగ్యం వచ్చింది, ఇంకా నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఉంది. బహుశా ఈ ప్రతిష్టంభన ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది, ఎవరో ఒకరు రాజీ పడాల్సిందే, కానీ ఆ సమయం మాత్రం తీసుకుంటుంది.